ఈరోజు మనం మరి కామన్గా వచ్చే సిమ్టమ్స్ గురించి మాట్లాడతాం. కండిషన్స్ ఇన్ యూరాలజీ అయితే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అన్నట్టు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా కామన్. ఫీమేల్స్లో ఇంకా ఎక్కువ, అంటే యూజువల్లీ ఫీమేల్స్కి ఎక్కువ ఉంటుంది అన్నట్టు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేది. హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ ఎన్ ప్రభురామ్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్ అండ్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట్. ఎందుకు అని అంటే మటుకు అయితే మనకి యురెత్రా అని అంటాం అన్నట్టు. మూత్ర సంచి నుంచి మూత్రం తీసుకెళ్లే పైప్ అని అంటాం. బయటకు వచ్చే పైప్ అనేది మనకి ఫీమేల్స్లో చాలా చిన్నది అన్నట్టు, 4 సెంటీమీటర్ ఉంటుంది అన్నట్టు. దీనివల్ల ఏమవుతుందనంటే ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఫీమేల్స్. సో మూత్రంలో మంట కానీ, మూత్రం పోసేటప్పుడు నొప్పి కానీ, మూత్రంలో ఎరుపు రంగులో రావడం కానీ, ఇవన్నీ మాటిమాటికి అంటే ఈ ఫ్రీక్వెన్సీ, ఇంక్రీస్డ్ ఫ్రీక్వెన్సీ అన్నట్టు, మాటిమాటికి మూత్రం రావడం, ఇవన్నీ కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వల్లనే అవుతాయి అన్నట్టు. ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మట్టుకు డైరెక్ట్గా వెళ్ళి బయటికి వెళ్ళి కన్సల్ట్ చేసుకొని మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొని వేసుకోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది అన్నట్టు. దీనివల్ల ఏమవుతుంది అంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అని వస్తుంది అన్నట్టు. అయితే ఇదంతా వాడిన తర్వాత మళ్ళీ మీరు హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఏ టాబ్లెట్స్ పనిచేయవు, అప్పుడు ఇంజెక్షన్స్ పెట్టాల్సి వస్తుంది అన్నట్టు. చిన్న ఇన్ఫెక్షన్స్కి ఇంత పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు అవసరం లేదు. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఎప్పుడైనా కూడా మీకు అట్లా మూత్రం ఇన్ఫెక్షన్ వచ్చిందని, అట్లా మూత్రం మంట కానీ లేకపోతే మాటిమాటికి మూత్రం వచ్చినప్పుడు మీరు వెంటనే యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. యూరాలజిస్ట్ ఏం చేస్తాడు ఈ ఇన్ఫెక్షన్స్ అనేది అంటే యూజువల్లీ మూత్రం కలెక్షన్ శాంపిల్స్ తీసుకొని దాన్ని ఎగ్జామిన్ చేస్తాం అన్నట్టు. అంటే చీము కణాలు ఎంత ఉన్నాయి, ఎర్ర రక్త కణాలు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ చూసుకుంటాం. దాని తర్వాత యూరిన్ ఫర్ కల్చర్ సెన్సిటివిటీ అని అంటాం. అంటే ఏ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా పెరుగుతుంది అనేది మనం పరీక్ష కూడా చేస్తాం. దానికి తగినట్టు మనం యాంటీబయాటిక్స్ కూడా దానికి తగినట్టు ఇస్తాం అన్నట్టు. ఏ బ్యాక్టీరియా పెరుగుతుందో దానికి ఏ యాంటీబయాటిక్ సెన్సిటివ్ ఉందో దాన్ని మనం ఇస్తాం అన్నట్టు. అది ఇస్తేనే మనకి కరెక్ట్గా మన ఇన్ఫెక్షన్ అనేది ట్రీట్ అవుతుంది అన్నట్టు. ఏది పడితే అది యాంటీబయాటిక్ ఇస్తే మటుకు వేరే ఆర్గానిజమ్స్కి లేకపోతే అసలు మొత్తానికి పని చేయకుండా అయిపోతుంది. ఇది అట్లానే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఒక 3 months కానీ 6 months కానీ ఇట్లానే వస్తూ అసలు నార్మల్ యాంటీబయాటిక్స్ ఏది కూడా పని చేయకుండా చాలా కేసెస్ అట్లా చూసామన్నట్టు. సో మీకు ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే మటుకు ఖచ్చితంగా మీరు హాస్పిటల్కి వెళ్ళి ఒక యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాల్సిందే. యూజువల్లీ ఫీమేల్స్కి చాలా కామన్ ఉంటుంది. ఇవి కాకుండా మీకు ఏమన్నా డౌట్స్ కానీ లేకపోతే ఏమన్నా తెలుసుకోవాలి, ఇంకా మరీ ఇంత తెలుసుకోవాలనుకుంటే మటుకు కింద కమెంట్స్లో మటుకు అడగండి. ఐ విల్ బీ హ్యాపీ టు హెల్ప్ యూ.